హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజైతే ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. అదేంటంటే ఇంద్రమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్. ఈ వార్త మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సూటిగా సుత్తి లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ బడ్జెట్లో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పారు. ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట ఇళ్ల పట్టాలు అందిస్తారు. 22,500 కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మిస్తామని బట్టి విక్రమార్క చెప్పారు. మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 34,545 డబుల్ బెడ్రూమ్లు ఇళ్లకు 305 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి అర్హులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ సమీపంలో టౌన్షిప్లను ఏర్పాటు చేసి అల్పాదాయ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలు నిర్మిస్తామని చెప్పారు. ఇక ఇంద్రమ్మ ఇండ్ల గురించి అయితే బట్టి విక్రమార్క అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇంకా ఎవరికైతే ఈ యొక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్లలో రాలేదో వారికి మన సిటీ అవుట్స్కట్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించి అక్కడ వారికి పేదవారికి మధ్యతరగతి వారికి ఖచ్చితంగా ఇల్లు కట్టించి వారికి ఇస్తామని అయితే ఒక హామీ అయితే ఇస్తున్నారు. నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు అయితే కొన్ని మరమ్మతులు చేపిస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిని రిపేర్ చేయించి మొత్తానికైతే దానిపైన 34,545 ఇల్లులు ఉన్నట్టుగా గుర్తించినారు. అంటే దాదాపు చాలామందికి వస్తాయి డబుల్ బెడ్రూమ్లు. ఎందుకంటే 34,000 చిల్లర ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు కట్టించినవి కేసీఆర్ హయాంలో. ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అప్పుడు ఎలక్షన్లు వచ్చి చాలామందికి ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు అవే చిన్న చిన్న రిపేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాగా ఇచ్చి కట్టేయాలంటే కూడా కట్టించలేని పరిస్థితుల్లో, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి కాబట్టి దాన్ని చిన్న చిన్న రిపేర్లు చేయించి ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటున్నారో ఖచ్చితంగా వారికి ఇస్తామని అయితే ఈ యొక్క ప్రభుత్వం చెప్తుంది. మరి ఇదండి ఈరోజు న్యూస్. నెక్స్ట్ మళ్ళీ మనం మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.